అమాయకంగా ఉన్న ఈ అబ్బాయి ఏ పుట్టలో ఏ పాముంటుందో అన్నట్టుగా అక్కడ సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఒక చిన్న టెలిఫిల్మ్ను సాధించి పుదుచ్చేరి నుంచి ఒక ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మన ప్రాంతానికే గర్వకారణం. ఇందాక ఉపేందర్ చెప్పాడు, మన అందరికీ గర్వకారణం కూడా. సరే, ఏదేమైనా ఇలాంటి కళాకారులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో నిన్నగాక మొన్న ఏర్పాటు చేసినటువంటి ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో, కుమార్ యాదవ్ కానీ అశోక్ కానీ వెంటనే ఈ విషయం తెలుసుకొని దీనికి శ్రీకారం చుట్టడం పట్ల వాళ్ళకు అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మన ముందు ఇంకా ఇది మన గోదావరికి ఒక మైలురాయి. ఒక మాట చెప్పాలంటే మైలురాయి అంటే మనం వెళ్ళాలంటే మనం గమనం చేరాలంటే ఆ రాయిని తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజులో చూస్తలేరు కానీ గూగుల్ పెట్టిన తర్వాత తప్పకుండా మైలురాయి అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి జీవితంలో. మరి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం మనందరికీ మైలురాయి లాంటిది. ఒక మాట చెప్పాలి, మన పిల్లవాడు, మనవాడు, మన ప్రాంతంలో మన కళ్ళ ముందు పుట్టి ఎదిగినటువంటి వాడు ఈరోజు మన రాష్ట్రంలో ఒక పేరు సంపాదించడం అనేది, ఒక విద్యార్థిగా పేరు సంపాదించడం అనేది మన గోదావరి కార్మిక ప్రాంతానికి ఒక గర్వకారణం. సార్ గట్టిగా చెప్పలేదు అబ్బాయి. ఏంటంటే నేను ఇతివృత్తం ఒకసారి తెలవాలి, చాలా గొప్ప ఇతివృత్తం. ఇది మనకు సంబంధించి ఇతివృత్తం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఇతివృత్తం. యూట్యూబ్లో ఒక మాట చెప్పాలంటే ఒక ఆణిముత్యం. మనం చూసిన తర్వాత అని గిదేనా అనుకుంటాం, కానీ దాన్ని ఒకసారి భూతార్థం పెట్టి దాంట్లో లోతుగా ఉన్నటువంటి కథను, కథాంశాన్ని మనం చూస్తే చాలా గొప్ప అర్థాన్ని ఇచ్చేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి అంశాన్ని ఎంచుకున్నది. మరి ఇంకోటి ఏంటంటే దాన్ని చాలా ప్రాచుర్యం కూడా తెచ్చారు. అంటే ఒక మంచి సినిమా యాక్టర్లతోని, మంచి సెలబ్రిటీలతో ప్రచారం చేశారు. స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక అంశం అని. ఈ స్వచ్ఛ భారత్ మీద పాండిచ్చేరి రాష్ట్రంలో, పాండిచ్చేరి గురించి మనందరికీ తెలుసు, ఒక మంచి కాస్ట్లీ స్టేట్ అది. ఒక మాట చెప్పాలంటే కేంద్రపాలిత ప్రాంతం అది, ఒక మంచి ప్రాంతం అది. అందులో ఉండేటువంటి సంస్కృతి కానీ, సాంప్రదాయం కానీ, సాహిత్యం కానీ చాలా గొప్పది అన్నట్టు. అక్కడ ఒక పోటీ పెట్టారు. ఏం పోటీ అంటే ఈ స్వచ్ఛ భారత్ మీద, అభ్యాస్ మీద ఒక మంచి ఫిలిం తీయాలి, ఒక అంశం ఇచ్చారు. స్వచ్ఛత మీద ఒక థీమని. మరి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో, సెంట్రల్ యూనివర్సిటీలో ఒక 5 విద్యార్థులు, దాంట్లో తెలుగు వాడు మనోడు, తక్కిన వాళ్ళు హిందీ, అట్లా తమిళ్ వాళ్ళు, వేరే వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు. ఒక 5 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఏకమైంది. సాధారణంగా ఒక 5 యువకులు ఏకమైతే ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏం తాగుదాం, ఏం తిందాం, మన తల్లిదండ్రులను ఎట్లా మోసం చేద్దాం, మరి ఏ అమ్మాయికి లైన్ వేద్దాం, మరి యూట్యూబ్లో ఏం చూద్దాం, ఎట్లా చూస్తే మనం ఉంటుంది అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. సాధారణంగా అట్లాంటిది యూత్ అంటే ఇప్పుడున్న యూత్ అట్లాంటిది ఉన్నది. కానీ అట్లా కాకుండా ఒక భిన్నంగా, చాలా ఒక డిఫరెంట్గా ఆలోచన చేయడం నిజంగా అందులో గొప్ప విషయం. అది ఆ పోటీ ప్రకటన చూడగానే వాళ్ళు పోటీకి సిద్ధమై ఒక సముద్ర తీరాన ఒక 2 ఆడపిల్లలతోని ఈ కథ నడిపించారు. పెద్ద కథ కూడా కాదు, జస్ట్ ఇట్లా చూసాక అయిపోతుంది. మీకు తర్వాత పంపిస్తారు చూడండి ఒకసారి. వాకింగ్ పోదాం అనుకుంటారు అనుకున్నప్పుడు ఒక అమ్మాయి వాకింగ్ వెళ్ళామంటే, ఒక అమ్మాయి వాకింగ్ వెళ్తుంటారు సముద్ర తీరాన, నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆమె వెళ్ళిన ప్రతి చోట, ఆ సముద్రం దగ్గర ప్రతి చోట ఆ వేస్టేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఆమె తొక్కుకుంటూ వెళ్తూ ఉంటుంది. చాలా బాధ అనిపిస్తుంది అమ్మాయికి. ఆమె ఫేస్ చూసి, ఆ ఫేస్లో ఆ కవలికల్లోనే అర్థమవుతుంది, అని ఏంటి ఇంత అపరిశుభ్రత, ఏంటి ఇక్కడ శుభ్రత లేనటువంటి ప్రాంతం ఏంటి. ఎందుకంటే మన సముద్ర తీరాన పోవాలంటే ఒక మానసిక ప్రశాంతత కోసం వెళ్తుంది. ఎట్లయినా ఇప్పుడు గోదావరి పోయినామంటే అట్లే అనుకుంటాం. మరి వెళ్తూ ఉంటే అక్కడ కొన్ని బాటల్స్ అవి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ముందుకు వెళ్ళినా వెనుకకు వచ్చి దాన్ని తీసి చెత్త బుట్టలో వేస్తుంది. అక్కడ డస్ట్బిన్లో వేస్తుంది, వేసి ఇదే కథ. లాస్ట్ దానికి అవార్డు వచ్చింది. ఫస్ట్ అవార్డు రావడం నేను చాలా గొప్ప విషయంగా మనం భావిస్తాం. మరి ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు, అందరితో ఆప్యాయంగా, అన్యోన్యంగా, అందరితో ఒక స్నేహపూర్వకంగా ఉండేటువంటి వ్యక్తి. అంతేకాదు తగ్గుతూ ఉంటాడు ఎప్పుడు, అంటే తిరగాలి, తగ్గాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకరి మీద ఒక అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయాన్ని ఎక్కచ్చిగా చెప్పేటువంటి వ్యక్తి. 5 రోజులంటే మా రేడియం సీన్ మరి హనుమాన్ నగర్లో ఉన్నటువంటి వ్యక్తినే. ఇక్కడ జిమ్ అంటే ఒక మంచి జిమ్ కోచ్, బాగా చాలా మటుకు అందరితో ఆప్యాయంగా ఉంటాడు, అందరితో కలివిడిగా ఉంటాడు, అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడు. అంతేకాదు ఈయన దసరా అనే సినిమాలో
ఈయన పేరుతో ఒక పాత్రను పెట్టి రేడియం సింగ్ పాత్ర దసరా సింగ్ క్యారెక్టర్ పెట్టి అంటే ఈయన పేరు ఈయన నటించలే, ఈయన పేరు నల్ల వాడింది. ఈయనతో ఇంటర్వ్యూ చేసి ఆయన దసరా అయిన డైరెక్టర్ రోల్ ఇక్కడ శ్రీకాంత్ ఈయన వచ్చి మాట్లాడి ఈ పాత్రను పెట్టినట్టు అర్థం చేసుకోండి. ఎంత ఆయన నటించలే కానీ ఆయన పాత్రను పెట్టి మరి తండ్రికి దగ్గర ధనేడు కావచ్చు. అందుకే రవి సుమన్ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ చదువుతూ మరి ఆ కథాంశాన్ని ఎన్నుకొని దాన్ని చిత్రీకరించిండు. బహుశా ఆయనతో మాట్లాడిద్దాం మనం, టెక్నికల్గా ఎట్లా వాడుకున్నాడు ఏంది అనేది. మరి మా సీన్ మాట్లాడతారు చెప్తాడు టెక్నికల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి ఏమైతే టెక్నికల్గా ఎట్లా వాడిండు అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ అవార్డు ఆషామాషి కాదు, ఒక పెద్ద సభలో ముఖ్యమంత్రి చేతుల మీద అందుకుంది. చాలా గ్రేట్. ముఖ్యమంత్రి చేతుల మీద అందుకున్నటువంటి ఘనత రవి సుమన్కి వచ్చింది. గొప్ప విషయంగా భావిస్తూ మరి ఇది ఆయనకు కాదు గర్వకారణం. అటువంటి ఒక చిన్న పిల్లవాడిని సన్మానం అనద్దు, అభినందిద్దాం, ప్రోత్సహిద్దాం. మన సన్మానం అంటే ఆయన పెద్దోడైపోతాడు ఇప్పుడే, అట్లా కాకుండా మనం అభినందిద్దాం, ప్రోత్సహిద్దాం. మరి ఆయన నిజంగా ఆయనను మనం ఈ కార్యక్రమం చేపట్టడం చాలా గొప్పగా కావచ్చు. మరి రేడియో సీన్కు ఎవరు ఇన్వైట్ చేసినో కానీ వాళ్ళను అభినందిద్దాం. వాళ్ళకి ఆలోచన రావడం నాకు తెలిసింది అయితే మా శంకర్ అన్నకి వచ్చింది ఆలోచన, రామన్ శంకర్ అన్నకి వచ్చింది. అంటే ప్రోత్సాహానికి ఆయన విన్నుముక, ఎవరినైనా ప్రోత్సహించాలి ముందుకు నడిపిస్తారు కాబట్టి ఆయనకి ఆలోచన వచ్చినందుకు ఆయన అభినందిస్తూ ఇందులో భాగంగా ఆయన తనయుడు రాయేష్ కూడా అభినందన తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా రేడియో సీన్ మాట్లాడితేనే బాగుంటుంది. ఎందుకంటే దాని గురించి మనం ఎవరైనా మాట్లాడడానికి వీలు ఉంటుంది. ఏం లేదు నీకు వచ్చిందా మాట్లాడి సభయం కాదు, ఎందుకంటే దీని గురించి ముచ్చట పెట్టుకున్నాడు చెప్పు. నేను చెప్పిన దాదాపుగా నాకు తెలిసింది. ఇదివరకు వార్త పెట్టినాం మనం అడుగుంటున్నాం. ఒక సీఎం చేతుల మీదుగా ఇంత అవార్డు తీసుకున్నాను రవి సుమన్కు చిరంజీవి రవి సుమన్కు ప్రత్యేకమైన అభినందనలు. మన పెద్దలందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని. ఈ వయసులోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి వెళ్ళి అవార్డు తీసుకున్న రవి సుమన్ గారికి స్పెషల్గా మంచి కాన్సెప్ట్ స్వచ్ఛ భారత్ మీద తీసి అవార్డు పొందడం చాలా సంతోషం. అది మన గోదావరి కానీ బిడ్డ కూడా ఇంకా దానికన్నా ఎక్కువ సంతోషం మనకు. ఇష్ ఆల్ ద బెస్ట్. ఇలా ఒక మంచి ఈ ఫ్యూచర్లో ఒక బెస్ట్ సినిమా తీయాలని ఇక్కడ మనకు అందరు ప్రొడ్యూసర్ ఉన్నారు, అందరు కలిసిన పర్వాలేదు. ఒక మంచి సినిమా కాన్సెప్ట్ తీసుకురా, వీళ్ళందరూ కలిసి మా తెలంగాణ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి తీపించడానికి మేము రెడీ ఉన్నాం. కాన్సెప్ట్ అలాగే మొబైల్ యాక్టర్ ఉంటారండి. సిరన్న గారి కుమారుడు రవి సుమన్ స్వచ్ఛ భారత్ మీద ఒక మంచి కాన్సెప్ట్ అది. అసలు నిజానికి చెప్పాలంటే ఏముందులే అనుకుంటుంది దాన్ని చూసినప్పుడు, కానీ దాన్ని పరీక్ష పెట్టి చూసినప్పుడు స్వచ్ఛ భారత్లా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే స్వచ్ఛ భారత్ అనే పథకంలో దాని మీద చాలా షార్ట్ ఫిల్మ్స్ ఇంతవరకు కూడా రూపొందించింది. దాంట్లో దీన్ని చూసిన తర్వాత అనిపించింది చిన్న కాన్సెప్ట్ అయినా కూడా పెద్దగా ఆలోచించే పరంగా ఉంది కాబట్టి దానికి అవార్డు రావడం, అందులో మనకు ప్రాంతానికి చెందిన రవి సుమన్ దాంట్లో పాల్గొని ఒక యూనిక్ గా చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషం. దానికి అవార్డు. కంగ్రాచులేషన్స్ రవి సుమన్ అండ్ ఆల్ ద బెస్ట్. మరి ఇంత పెద్ద గొప్ప పేరు తేవడం గోదావరి కానికే సుమన్, నీకు అభినందనలు. అందరి ఆశీస్సులు నీకు ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్ళి అందరికీ పేరు చేస్తూ నువ్వు పైకి రావాలని కోరుకుంటూ సెలవు. ఇలాంటి ఒక రాష్ట్రం, మన రాష్ట్రం కానీ రాష్ట్రంలో వెళ్ళి అందులో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ మొదటి షార్ట్ ఫిల్మ్గా ఎంపిక అవడం చాలా గర్వకారణం. నేను ఆ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన శంకర్ భాయ్ పట్టుబట్టి పిలిపించింది ఇక్కడికి, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే నానుడిలాగా మన గోదావరి కని ముద్దుబిడ్డ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి యూనివర్సిటీలో అడుగుడుతూనే తనకు నచ్చిన ఒక కాన్సెప్ట్లో చిన్న అంటే స్వచ్ఛ భారత్ దాని మీద ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసి కాంపిటీషన్లో పాల్గొని పాండిచ్చేరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డును గైకొనడం అనేది మన రవి సుమన్ గారికే కాకుండా మనందరికీ కూడా గర్వకారణం. ముఖ్యంగా ఇక్కడ కళాకారులందరికీ కూడా గర్వకారణం. ఆయన ఒక మంచి ప్రేరణ. భవిష్యత్తులో రవి సుమన్ ఈరోజు సాయంత్రం కార్యక్రమానికి రవి సుమన్ పాండిచ్చేరి ముఖ్యమంత్రి చేతుల మీద ఒక అంటే పర్యావరణం కాన్సెప్ట్ మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీద అవార్డు తీసుకోవడం అనేది ఇంత చిన్న వయసులో చాలా అభినందించాల్సిన విషయం.
అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మా నిర్మాతల మండలి తెలంగాణ పెద్దపల్లి నిర్మాతల మండలి నుంచి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఒక స్టేట్ మెంబర్గా ఉన్నాను. సో భవిష్యత్తులో ఆ అబ్బాయి మంచి మంచి ప్రాజెక్టులు చేస్తూ మన గోదావరి కానీ కూడా మంచి పేరు, ఎందుకంటే ఒక పాండిచేరి అనే రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి చేతుల్లో అవార్డు తీసుకున్నాడు గోదావరి కానీ అబ్బాయి అన్నప్పుడు అది మనకు కూడా చాలా గర్వకారణం. మరి పరిచయం లేకుండా రవి సుమన్ యాదవ్కు మా కళాకారుల తరఫున, పెద్దపల్లి నిర్మాతల సంఘం తరఫున, అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాన్న, నువ్వు ఇలాగే మొదటి మెట్టులోనే విజయం సాధించినావు. దాదాపుగా చాలామంది ఎంతో కష్టపడతారు. మొదటి అడుగుతోటి విజయం సాధించిన వాళ్ళు చాలా తక్కువ. అది నీతోటి సాధ్యమైంది. ఎక్కడ ఆగకుండా బుల్లెట్ లాగా ముందుకు దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గోదావరి పేరును, తల్లిదండ్రుల పేరును చిరస్థాయిగా నిలిచాలని, ఇంకా నువ్వు ముందు ముందు ఎన్నో ప్రయోగాలు చేసి ఈ యొక్క షార్ట్ ఫిలింను మాలాంటి వాళ్ళకు కానీ కళాకారులందరూ కానీ ఆదర్శప్రాయంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ వాళ్ళకి. చిరంజీవి రవి సుమన్కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమానికి మరి గోదావరిలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా హాజరై అతన్ని ఆశీర్వదించడానికి మరి రావడం అనేది చాలా గొప్ప పరిణామం. రవితేజకు ఇదొక గొప్ప అంటే అవకాశము, శుభసూచకం కూడా. తన ఎంకరేజ్మెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అంటే మన రాష్ట్రంలో సీఎం దగ్గర ప్రథమ బహుమతి పొందిండు. తన వర్క్ స్టార్ట్ అయ్యి జస్ట్ 2 months పీరియడ్లోనే, అంటే తన కోర్సు కూడా కంప్లీట్గా చేయలేదు ఇంకా పూర్తి స్థాయిలో. అయినప్పటికీ కూడా తన ప్రతిభను పొరుగు రాష్ట్రంలో చాటిందంటే చాలా గొప్ప పరిణామంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ముందు ముందు చిరంజీవి రవి సుమన్కి చాలా మంచి భవిష్యత్తు ఉందని ఇప్పటి మనందరికీ అర్థమైపోయింది. ఇట్లాంటి అవకాశాలు అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు, అశోక్ భీమ్లా గారు చెప్పినట్టు అందరికీ అవకాశాలు అనేవి వస్తాయి. కానీ కొందరు అనుకుంటారు వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారని. అందరికీ అవకాశాలు వస్తాయి, కానీ ఆ రైట్ టైంలో వచ్చినప్పుడే దాన్ని మనము డిజైన్ చేసుకొని దాన్ని కనుక మనము ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. అది అంటే లిమిటెడ్ కాదు, టాలెంట్ అనేది ఎవరికి లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్. మనం దాన్ని సాధించాలని దాని సక్రమమైన మార్గంలో పోయినట్లయితే ఖచ్చితంగా అందరు విజేతలుగా నిలుస్తారని అతి చిన్న వయసులోనే రవి సుమన్ ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి అతనికి ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది. తన పేరెంట్స్ పేరే కాదు, ఈ గోదావరి యొక్క ప్రతి ఒక్కరి పేరు, మన రాష్ట్రం పేరు కూడా నిలబెట్టినందుకు నేను చాలా సంతోషిస్తూ, మన సెలబ్రిటీ మన రవి సుమన్ గారు వారు ఆ యూనివర్సిటీలో ఎంట్రీ కాగానే జస్ట్ 2 monthsలోనే వారికి ఒక మంచి ఆపర్చునిటీ రావడం, ఆ ఆపర్చునిటీని వినియోగించుకోవడం. అంటే మనం చాలామంది చాలా ప్రకటనలు చూస్తూ ఉంటాం, లైట్గా తీసేసుకుంటాం. అబ్బో అది మనతో అవుతుందా, ఇది దేశవ్యాప్తంగా దానికి కాంపిటీషన్ ఉంటుంది, రాష్ట్ర స్థాయి కాంపిటీషన్ ఉంటుంది, మనం చేయగలుగుతామా, ఎలాంటి కంటెంట్ ఎన్నుకోవాలి, దానికి ఎంత ప్రజెంట్ చేయాలని ఆ విషయంలోనే చాలామంది వెనుకడుగేస్తూ ఉంటారు. కానీ మనవాడు ఆ యూనివర్సిటీ ఎంట్రీలోనే ఆయనకి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని దిగ్విజయంగా మరి దేశ ప్రజలందరూ మెచ్చేలా దాన్ని చిత్రీకరించి ఒక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీద అవార్డు తీసుకోవడం అంటే గోదావరి ప్రజలందరికీ కూడా అవార్డు వచ్చినట్టుగా, ముఖ్యంగా మా కళాకారులకి అందరికీ కూడా వచ్చినట్టుగా మేమైతే భావిస్తున్నాము. రవికిరణ్ గారికి వచ్చినటువంటి అవార్డు మా అందరికీ కూడా ఒక ప్రేరణ. ఇందులో ఉన్న గోదావరిలో ఉన్న టెక్నీషియన్స్ కానీ, నటులకు కానీ, దర్శకులకు కానీ, ప్రతి కళాకారుడికి 24 విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రేరణ, ఒక ఆదర్శంగా మనకు కనబడతా ఉంటుంది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అభినందిస్తున్నాను, ఆశీస్సులు కూడా అందిస్తున్నాను. మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ ఈ 4 year కోర్స్ ఇది. ఈ కోర్స్ వచ్చేసి ఫిల్మ్ మేకింగ్ కోర్సే. ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ షో, లైవ్ టెలివిజన్ నడుస్తాయి కదా, అవి నడిపించాలంటే ఉండాల్సింది మాస్ కమ్యూనికేషన్ చేసిన స్టూడెంట్సే. ఫిల్మ్ మేకర్ అంటే బోత్ సైడ్స్ పోవచ్చు. ఇది 4th year అంటే మొన్న ఆగస్టులో అడ్మిషన్ ఇచ్చాను. ఆగస్టులో జాయిన్ అయింది. దసరా ముందు కాంటెస్ట్ వచ్చింది. ఆ దసరాకి పెట్టేసిన తర్వాత సెలెక్ట్ అయింది. దసరా ఫెస్టివల్ రోజే అబ్బాయికి సీఎం చేతుల మీద, అంటే టీం అందరూ వెళ్ళారు, అయితే అవార్డు అనేది సీఎం చేతుల మీద అబ్బాయి చేతికి వచ్చింది.
అది అదృష్టం. మీ అందరి ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం.